కొంతమంది పిల్లలేమో బెండకాయలంటే మమ్మీ పాతకాలంది ఎందుకు జిగురు జిగురు ఉంటుంది, ఏదైనా నూడిల్స్, ఫ్రైడ్ రైసు, లేకపోతే ఏదైనా పిజ్జా అవి చేయి మమ్మీ, ఇది ఎందుకు నాకు వద్దు అంటాడు వాడు. నేనన్నా అవన్నీ మంచిది కాదు నాన్న, మైదాతోటి అవన్నీ చేస్తారు. బెండకాయలు తింటే ఎన్నో ఆరోగ్యాలకు మంచిది అవుతుంది, కండ్లకు కూడా మంచి కండ్లు కూడా కనిపిస్తుంది, మంచిగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. మళ్ళీ కాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు బెండకాయలు ఎక్కువ ఎందుకు తింటారంటే కాళ్ళు జిగురు దానికి వచ్చిన నానబెట్టుకొని రెండు రెండు బెండకాయలు వేసుకొని తింటారు, నానబెట్టి నీళ్ళలో తాగుతారు. బెండకాయ పకోడీ వేసుకోవచ్చు, మళ్ళీ బెండకాయ టమాటా వేసుకొని ఉండొచ్చు. బెండకాయ పులుసు కూడా చింతపండు అది పులుసు ఇగురులాగా చేసుకొని కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొత్తగా వెరైటీగా బెండకాయ అయ్యా ఎట్లా మమ్మీ నువ్వు బెండకాయ పచ్చళ్ళు చేస్తారు, ఎప్పుడు బెండకాయ పచ్చడి అనేది నేను ఎప్పుడు తినలేదు మమ్మీ, ఇదేం వెరైటీ మమ్మీ అని చెప్పి అన్నాడు మా అబ్బాయి. అందుకని బెండకాయ పచ్చడి చేసిన నేను.